ప్రియ దేవుని సంఘమా, దేవుని బిడలారా, ఈరోజు మన అంశం ఏంటంటే క్రీస్తు ద్వారా సంఘములో సంఘ కాపరికి ఏంటమ్మా సమాధానం. ఇది సహజంగా చాలామందికి అర్థం కానటువంటి అంశం. విశ్వాసులకు సమాధానం అంటారు, సంఘానికి సమాధానం అంటారు. కానీ ఇక్కడ ఏముంది తెలుసా? సంఘములో లేతే సంఘముతో సంఘ కాపరికి ఏంటి సమాధానము. ఇది దేవుడు కోరుకుంటున్నటువంటి మాట అన్నమాట. దేవుడు ఎప్పుడు కూడా సంఘానికి సంఘ కాపరికి ఏముండాలో తెలుసమ్మా? ఒక అండర్స్టాండింగ్ అన్నమాట, ఒక సమాధానం అనేది ఒకటి ఉండాలి. ఆ ఇరువురు కూడా సమాధానముతో ఉన్నప్పుడు ఆ సంఘము దైవ దీవెనలతో వర్ధిల్లుతూ ఉంటుంది. సంఘ కాపరితో సంఘానికి సమాధానము లేనప్పుడు, సంఘానికి సంఘ కాపరితో సమాధానము లేనప్పుడు, నిజంగా అక్కడ వారి ఇరువురు మధ్య సమాధానము లేనప్పుడు వారి ఇరువురు కూడా పరిపూర్ణమైన విశ్వాసంతో దేవుణ్ణి ఏమీ అడగలేరు. అడిగినా అది ఒక నటనే. ఎప్పుడు చాలామంది అనుకుంటారు, పాస్టర్ గారితో మనకి ఎందుకులే, ఇంకా ఒక సంవత్సరం అయిపోయింది, ఇంకొక 4 ఏళ్ళ నుండి వెళ్ళిపోతాడు, ఇంకో కొత్త పాస్టర్ గారు వస్తారని ఏదో సర్దుకున్నట్టు మాట్లాడుతూ ఉంటారు. అది సరైనటువంటి విధానము కాదు. సంఘం ఎప్పుడు కూడా సంఘానికి ఒక ఆలోచన ఉంటుంది. ప్రార్థన ద్వారా, విశ్వాసము ద్వారా సంఘము యొక్క ఆత్మీయతలో వారి ఆలోచన ఏముందో ఆ ఆలోచనను నిర్మోహమాటముగా సంఘ కాపరికి తెలియచేయాలి. ఏదైనా నీ ఇష్టానుసారమైన ఆలోచన కాదు. దైవ సంబంధంతో విశ్వాసము, వాక్యానుసారముగా ఆత్మీయతలో నీ యొక్క ఆలోచన సంఘ ఎదుగుదలను గురించి, సంఘము యొక్క అభివృద్ధిని గురించి, సంఘములో పాస్టర్ గారు ఏ రీతిగా నడుచుకోవాలో దేవుడిచ్చిన ఆలోచన కనుక సంఘములో ఉంటే ఆ మాట సంఘ కాపరికి కంపల్సరిగా చెప్పాలి. ఆ రీతిగా చెప్పకపోయినట్లయితే తప్పకుండా నీవు దైవ నిర్ణయాన్ని దాచుకున్న వ్యక్తిగా ఉంటావు. కాబట్టి నీవు పాపివే. అది ఎవరైనా కావచ్చు, సంఘ పెద్ద కావచ్చు, లేకపోతే సంఘ విశ్వాసులు కావచ్చు, స్త్రీల సమాజపు వారు కావచ్చు, యవనస్తులు కావచ్చు, ఎవరైనా కావచ్చు. సంఘాభివృద్ధి కలిగినటువంటి ఆలోచన అది దైవ సంకల్పము చొప్పున, నీ సొంత మాటలు కాదు. ఇప్పుడు కూడా దేవుని మందిరములో నేనైనను సంఘమైనను సొంత మాటలు అనేది ఎప్పుడు కూడా దైవికముగా అది పనికిరాదు. కనుక సంఘ కాపరిలో కూడా కొన్ని పొరపాట్లు ఉంటాయి, నేను కాదంటలేదు. ఎందుకంటే సంఘ కాపరి కూడా ఏమై ఉన్నాడో తెలుసమ్మా? పైనుంచి దిగి వచ్చిన దేవదూత మాత్రము కాదు. నేను కూడా మీ వలె రక్తమాంసాలతో మీరెట్లా జన్మించారో నేను అట్లానే జన్మించాను. కాబట్టి నేను రక్తమాంసాలు శరీరంతో జీవిస్తున్నాను. కాబట్టి ఈ శరీరం యొక్క ఆకర్షణ సంఘ కాపరి కూడా ఉంటుంది. కనుకనే సంఘ కాపరిలో ఎటువంటి దైవ సంబంధానికి విరోధమైన నడవడిక, ప్రవర్తన ఏదైనా ఉన్నట్లయితే సంఘము ప్రార్థన ద్వారా సంఘ కాపరికి అది తెలియచేయటం అనేది ఆ తెలిసిన బిడ్డలకు అది ఎంతో ఆశీర్వాదం. అదే రీతిగా సంఘ కాపరి కూడా సంఘమంతటిని కాపాడాలి. కాబట్టి సంఘాన్ని ఎప్పుడు కూడా వారి గృహాలకు వచ్చినప్పుడు, నేను కొన్ని గృహాలకు వెళ్ళినప్పుడు నేను నిర్మోహమాటంగా మాట్లాడుతూ ఉంటాను. అయ్యా నీ పరిస్థితి ఇది, అమ్మా నీ పరిస్థితి ఇది, అది మానుకో, అట్లా ఉండటం మంచిది కాదు, అది ఆశీర్వాదము కాదని నేను ఉండట్టు నేను చెబుతూ ఉంటాను. ఎందుకో తెలుసా? దేవుని సేవకుడుగా, మీ క్షేమాన్ని కోరే కాపరిగా మీలో ఉన్న లోటుపాట్లను నేను మీకు తెలియచేయటం అనేది అది నాకు ఆశీర్వాదకరము. తెలియచేయకపోతే తప్పకుండా మీలో ఉన్న లోటుని నేను కూడా ఏం చేసినట్టు, అది సమర్థించినట్టు, నేను కూడా సమర్థించినట్టు. కాబట్టి ఈ రీతిగా ఒకరిని ఒకరు సంఘ అభివృద్ధి కొరకు,
సంఘ ఎదుగుదల కొరకు, ఆత్మీయతలో సంఘాన్ని దేవుడి దగ్గరకు నడిపించటానికి, దేవుని సేవకుడిని ఆత్మీయతలో అనేకమైన ఆత్మల దగ్గరకు నడిపించటానికి సంఘము, సంఘ కాపరి ఇరువురు కూడా దేంతో నింపబడి ఉండాలి తెలుసమ్మా? సమాధానము. నేను ఏదైనా సరే కొన్ని ఏళ్ళకి వెళతా, కొన్ని ఏళ్ళకి వెళ్ళలేదు అనుకోండి, మీరు నన్ను అడగొచ్చు, ఏంటి పాస్టర్ గారండి ఆ ఇంటికి 5-6 సార్లు వెళుతున్నావు, మా ఇంటికి అసలు ఎప్పుడూ వచ్చిన కానించి మా ఇంటికి రాలేదండి అని మీరు నన్ను అడగొచ్చు. అది నా బలహీనత. ఎందుకంటే ఇవాళ అనేక మంది సేవకులు బలవంతులు, వారు పరిశుద్ధులని నేను అంటలేదు. సేవకులలో అనేకమైన బలహీనతలు ఉండే బైబిలే మనకు చెబుతుందన్నమాట. మీరు అనొచ్చు, ఈనాడు సేవకుల యొక్క పరిస్థితి ఎట్లా తయారైందంటే, అందరిని నేను అంటలేదు, కొంతమందినే. ఎవరైతే ఎక్కువ వారికి సంపదను ఇస్తూ ఉంటారో, ఎవరైతే వారిని ముఖస్తుతి బోధ చేస్తూ ఉంటారో, ఎవరైతే వారిని ఆకర్షణకరంగా మాట్లాడుచు మరి వారికి ఇష్టమైనటువంటి ఇతరుల మీద పితరులు చెబుతూ ఉంటారో, అటువంటి గృహాలకు ఎక్కువ సందర్శించి మిగతా వారికి ఈయన వారికి, ఇంటి వారికి, తరువాత ఆకర్షణకరమైన మాటలు లేని వారికి ఇంటికి, తరువాత మరి పాస్టర్ గారి గురించి ఏమి పట్టించుకొని వారి ఇంటి గురించి వెళ్ళటము చాలా అరుదు, ప్రియ దేవుని బిడ్డలారా. అందుకనే సంఘాలు పాడైపోతున్నాయి. అట్టి సంఘ కాపరికి శ్రమ అంటున్నాడు, అట్టి సంఘ కాపరికి శిక్ష అంటున్నాడు. ఇర్మియా గ్రంథంలో మనం చదువుకున్నప్పుడు దేవుని యొక్క వాక్యం మనం చెబుతూ ఉంది. 23వ అధ్యాయము 1వ వచనంలో చూడండి, దేవుడే మాట్లాడుతున్నాడు. అది దేవుని మాట, బర్నబాసు మాట కాదది, యెహోవా వాక్కు ఇదే. నా మందలో చేరిన గొర్రెలను నశింపచేయచ్చు. చూడండి, చెదర కొట్టు కాపరులకు ఏంటంటమ్మా శ్రమ. ఎవరికంట శ్రమ? కాపరులకు, సేవకులకు, పాస్టర్ గారులకి శ్రమ అంటున్నాడు. దేనికో తెలుసా? సంఘాలను చెడగొడుతూ ఉంటున్నారు కాపరులే. సంఘాలను, ప్రియ దేవుని సంఘాలలో చిచ్చు పెడుతూ ఉంటున్నారు. సంఘాలలో ఒకరి మీద ఒకరికి భేదాలు కలుగు చేస్తూ ఉంటున్నారు. ఈనాడు అనేకమైన సంఘాలు, కాపరుల ద్వారా సంఘాలు ఏమైపోతున్నాయో తెలుసా? విచ్ఛిన్నమైపోతుంది, చెల్లాచెదురైపోతుంది. సంఘానికి సమాధానాన్ని సమకూర్చవలసిన దైవ సేవకులు, ఎవరైనా సంఘములో ఎగుడు దిగుడు కలిగినటువంటి ఆలోచన కలిగిన బిడ్డలు ఉంటారు, వారికి వాక్యం ద్వారా వారిని సరిచేసి సంఘాన్ని ఒకటిగా ఉంచి సంఘ అభివృద్ధి కొరకు, ఎదుగుదల కొరకు ప్రార్థించవలసిన సేవకులు కులాలను అడ్డం పెట్టుకొని, డబ్బుండ వాళ్ళను అడ్డం పెట్టుకొని, మాటకారులను అడ్డం పెట్టుకొని సంఘ పెద్దలను ఎక్కించి ఆ రీతిగా సంఘాలను చల్లా చెదురు చేసే కాపరులకు ఇర్మియా ద్వారా మరి దేవుడైన యెహోవా ఏం చెప్తున్నాడమ్మా? వాళ్ళకి శ్రమ అంటున్నాడు. వాళ్ళకి శ్రమ. నిజమే, ఈనాడు సంఘాలు బాగుంటున్నాయి, ఈనాడు సంఘాలు భక్తిలో ఉంటున్నాయి, ఈనాడు విశ్వాసులు భక్తిలో ఉంటున్నారు. పగలంతా కష్టపడి ఎండకెళ్ళే బిడ్డలు ఉన్నారు, ఫ్యాక్టరీలో పనిచేసే బిడ్డలు ఉన్నారు, డ్యూటీలో పనిచేసే బిడ్డలు ఉన్నారు, రకరకాల శ్రమజీవులు ఉన్నారు సంఘాలలో. ఈ శ్రమజీవులందరూ కూడా కష్టపడి ఎంతో బాధపడి వారమంతా కష్టపడి వారి కష్టార్జితంలో నుంచి విశ్వాసము ద్వారా వచ్చి ఇక్కడ మరి అర్పణలు, కృతజ్ఞత, కానుకలు ఇస్తున్నారంటే దేవుని మీద వారిలో విశ్వాసం లేకపోతే అటువంటి కార్యము జరుగుతుందమ్మా? జరుగుతుందా చెప్పండి? జరగదు. ఎవరైనా ఒక అడుక్కునే భిక్షగాడిని ఇంటికి వస్తే మనం ఏం చేస్తాము? ఎక్కడ చిల్లర ఉందో చూస్తూ ఉంటాము, ఎక్కడ కాయిన్స్ ఉండయో చూస్తూ ఉంటాము. కానీ దేవుని మందిరంలోకి వచ్చి నీ శ్రమలో నుండి ఒక బలమైనటువంటి ఒక కృతజ్ఞత, బలమైనటువంటి అర్పణ నీవు ఇక్కడ చెల్లిస్తున్నావంటే దేవుని మీద నీకు, సంఘానికి, విశ్వాసకి ప్రగాఢమైన ఏంటండి విశ్వాసం లేకపోతే ఆ కార్యము ఈ యొక్క ఆల్టర్ దగ్గర జరుగుతుందా? జరగదు. లేనిది ఎవరికై అంటే అనేక మంది కాపర్లకే. అనేక మంది కాపర్లు సంఘాలను చెరిపే సేవకులకి శ్రమ అంటున్నారు
ప్రియ దేవుని బిడలారా, శ్రమ అన్నమాట. సేవ. అందుకనే ప్రభువు కూడా అంటున్నాడు, ఆయన రెండవసారి ఈ లోకంలోకి వచ్చినప్పుడు తీర్పు ఎక్కడి నుండి స్టార్ట్ అవుతుందంట? ఎక్కడి నుండి తీర్పు స్టార్ట్ అవుతుంది? కాపరుల దగ్గర నుండే. సంఘం నుంచి కాదు, విశ్వాసం నుంచి కాదు, సమాజపు స్త్రీల నుంచి కాదు, సంఘ పెద్దల నుంచి కాదు. జడ్జిమెంట్, ఫస్ట్ జడ్జిమెంట్లో వచ్చినప్పుడు ఆయన ఎవరిని పిలుస్తాడో తెలుసా? భూలోకంలో నేను ఏర్పాటు చేసుకున్నటువంటి సేవకులారా మీరు రండి, ఒక్కొక్కరిని బర్నబాస్ నువ్వు రా, నీ యొక్క ఇన్ని సంవత్సరాల పరిచర్యలో నీవు ఎక్కడ తప్పు చేసావో, ఎక్కడ సంఘాన్ని బాధ పెట్టావో, ఎక్కడ సంఘాన్ని ఇబ్బంది పెట్టావో, ఎక్కడ నీ ద్వారా సంఘము పాడైపోయిందని చెప్పేసి ఆ ఫస్ట్ జడ్జిమెంటు మరి సేవకుల దగ్గర నుంచే ప్రారంభమవుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు అదే సేవకునికి సంఘానికి ఏమై ఉండాలి? సమాధానం ఉండాలి. నేను నా దేవుని పని చేస్తే నా దేవుడు నాకు జీతాన్ని ఇస్తాడు. నేను నా దేవుని పని సరిగా చేయకుండా నేను కనుక ఎంతసేపటికి సంఘాన్ని పీడిస్తూ, సంఘాన్ని ఏడ్పిస్తూ, సంఘాన్ని పిండుతూ ఉంటే తప్పకుండా అది నాకు ఏమైందో తెలుసా? నాకు శ్రమ. అది నాకు శ్రమ. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఇక్కడ అంటున్నాడు, సంఘాన్ని చెరిపివేసే సేవకులకు ఏమంటున్నాడు అక్కడ? శ్రమ అంటున్నాడు. శ్రమ. ఆ జడ్జిమెంట్ ఫస్ట్ ఎక్కడి నుంచి ప్రారంభమవుతుందో తెలుసా? ఆమోదగిరి పట్టణం సంఘాన్ని దేవుడు పిలిచినప్పుడు తీర్పులో ఆయన మొట్టమొదటిగా బర్నబాస్ నీవు రా, నా నుంచే ప్రారంభం అవుతుంది. తర్వాత సంఘ పెద్దలు రండి, మీరు సంఘ పెద్దల నుంచి ప్రారంభం అవుతుంది. తరువాత స్త్రీల సమాజాన్ని మీరు రండి, మీ నుంచి ప్రారంభం అవుతుంది. ఆ తరువాత సంఘాన్ని నుంచి సంఘానికి జడ్జిమెంట్ ఉంటుంది. ఫస్ట్ ఎవరికమ్మా? కాపరి యొక్క ప్రవర్తన, కాపరి యొక్క మరి జీవన విధానము, కాపరి యొక్క కాపుదల సరిగా లేకపోతే ఫస్ట్ తీర్పు కాపరికే ఉంటుంది. ఎందుకో తెలుసా? సంఘాన్ని చెరిపివేసేటువంటి సేవకులకి శ్రమ అని చెబుతూ ఇంకో మాట అంటున్నాడు ఇక్కడ 23వ అధ్యాయం 2వ వచనంలో. అదే కాపరికి దేవుడు చెబుతున్నాడు, మొదటేమో శ్రమ అంటున్నాడు, రెండవ మాటలో ఏమంటున్నాడు? శిక్షిస్తానంటున్నాడు. చదువమ్మా. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా చూడండి, తన ప్రజలను మేపు, అంటే సంఘము తన ప్రజలు, సంఘము తన బిడ్డలు, తన రక్తముతో కొనబడినటువంటి కట్టబడినటువంటి సంఘాన్ని గురించి దేవుడు ఒక బాధ్యత కలిగి ఉన్నాడు. నా గొర్రెలు, నా బిడ్డలు, నా ఇశ్రాయేలు బిడ్డలు కలవరిలో కార్చినటువంటి చివరి రక్త బొట్టు వరకు కూడా నా బిడ్డలను నేను పరిశుద్ధంగా కడుగుకొని నా బిడ్డలను నేను సిద్ధపాటు చేస్తే, అట్టి నా బిడ్డల గురించి చదువమ్మా. ఇలాగూ ఇశ్రాయేలీలో ఉన్న కాపరుల గురించి ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను నా గొర్రెలు, నా సంఘాన్ని గురించి విచారణ చేయగా. చూడండి, ఇక్కడ కూడా ఇదే మాట అంటున్నాడు, నా గొర్రెలను చెదరగొట్టి పారద్రోలితిరి, ఇదిగో మీ దుష్ట క్రియలను బట్టి మిమ్మలను శిక్షించబోచున్నాను. మొదటేమో వారికి శ్రమ అంటున్నాడు, ఇప్పుడేమో కాపరుల గురించి రెండవ మాట ఏమంటున్నాడు? మీకు శిక్ష. చాలామంది సేవకులు దేవునికి భయపడరు, సంఘ పెద్దలకు భయపడతారు, సంఘానికి భయపడతారు. దేవునికి భయపడి సంఘానికి ఏది కావాలో ఆ మేతను, ఆ ఆహారాన్ని, ఆ మన్నాను వారమంతా కూడా తయారు చేసి ఆకలితో వచ్చినటువంటి గొర్రెలైనటువంటి సంఘానికి ఆ ఆహారాన్ని పెడుతుంటే, ఆ ఆహారాన్ని తింటూ ఆ గొర్రెలు ఆత్మీయతలో, విశ్వాసంలో ఎదుగుతూ ఉంటాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ రీతిగా కాకుండా ఆదివారము సంఘాన్ని మేపి ఏదో వాక్యం చెప్పి చాలామంది రకరకాల ఉద్యోగాలు కొంతమంది చేసుకుంటారు, డ్యూటీలు కొంతమంది చేసుకుంటారు,
పనులు కొంతమంది చేసుకుంటారు. రకరకాలైనటువంటి యొక్క ఆ స్థితిలో ఈనాడు సంఘ కాపురులు ఉంటున్నారు. అంటే అర్థం ఏంటి? దేవుని సేవ చేస్తే నేను బతకలేను కాబట్టి ఏదో ఒక ఉద్యోగం చేసుకుంటా, దేవుని పరిచర్య చేస్తే నేను బ్రతకలేను కాబట్టి చిన్న జాబు, ప్రైవేటు జాబు చేసుకుంటా. అంటే దేవుడిని బలహీనుడుగా చూపిస్తున్నారు ఈనాడు సేవకులు. ప్రియ సమస్తాన్ని అబ్రహాముని దేవుడు పిలిచాడు. అబ్రహామా, నీ ఊరుని, నీ ఇంటిని, నీ స్థలాన్ని, నీ గొర్రెలను, నీ యొక్క ప్రజలను, నీ బంధువులను సమస్తాన్ని కూడా ఏం చేయమన్నాడు? ఆయన విడిచిపెట్టి నేను చూపించు దేశానికి నీ వెళ్ళు అన్నాడు. అబ్రహాముకి దేవుని యొక్క కాలింగు, దేవుని యొక్క పిలుపు వచ్చేసింది. 86వ సంవత్సరంలో అదే దేవుడు, నా ప్రభు, నా దేవుడు నన్ను పిలిచాడు. దినకరణ గారి యొక్క మీటింగ్లో ఓ బర్నబాస్ అని నన్ను పిలిచాడు, అబ్రహాముని పిలిచాడు. ఏంటి ప్రభు అంటే, నీవు ముందు నీ దేశాన్ని వదిలిపెట్టు, నీ ప్రజలను వదిలిపెట్టు, నీ స్నేహితులను వదిలిపెట్టు, నీ ఇంటిని వదిలిపెట్టు, నీ పశువులను వదిలిపెట్టు, అన్నీ వదిలిపెట్టి నేను చూపించే ప్రాంతము వెళ్ళు. దేవుని పిలుపుని బట్టి సమస్తాన్ని వదిలిపెట్టి అబ్రహాము దేవుని పిలుపు గుండా ప్రయాణం అవుతూ ఉన్నాడు. దేవుని పిలుపు కలిగినటువంటి సేవకుడు ఎప్పుడు కూడా సంఘాన్ని ఏం చేస్తూ ఉంటాడో తెలుసమ్మా? మేపుతూనే ఉంటాడు. దేవుని పిలుపు కలిగిన సేవకుడు ఎప్పుడు కూడా ధనం వైపు చూడడు. ఎందుకు తెలుసా? నా పని మీరు చేయండి, మీ అవసరత నేను తీరుస్తాను, తప్పకుండా తీరుస్తాడు. నా పరిసర జీవితంలో ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతోమంది నాతో సలహాలు ఇచ్చారు. అయ్యా, చిన్న చిన్న సంఘాల్లో, అడవుల్లో, ఏజెన్సీలో, కొండల్లో నీవు సేవ చేసావు. అనేకమైనటువంటి దుర్గంధము కలిగిన ప్రాంతాలలో ఏదో పాస్టర్ గారు మంచి పీజీ చేసింది, ఎడ్యుకేటరు, మీరు చేశారు, కప్పు ఏదన్నా చిన్న ఉద్యోగం చేసుకుంటా మీరు సేవ చేయొచ్చు కదా. నేను ఒకే మాట చెప్పాను, నా దేవుడు నేను ఉద్యోగం చేసేటువంటి యొక్క డైరెక్టర్ కంటే కూడా నా దేవుడు ఏమై ఉన్నాడు? గొప్పవాడై ఉన్నాడు. బుద్ధి, జ్ఞానము, సర్వ సంపదలు కూడా ఎవరి యందు ఉన్నాయమ్మా? నా దేవుని యందు ఏమై ఉన్నవి? దాచబడి ఉన్నవి. నా దేవుడు నాకు జ్ఞానం ఇస్తాడు, నా దేవుడు నాకు బుద్ధి ఇస్తాడు, నా దేవుడు నాకు కావలసిన, నాకు, నా బిడ్డలకు, నా కుటుంబానికి కావలసిన పరలోకపు సంపద ఏ దినానికి ఏది కావాలో దేవుడు మాకు ఇస్తాడు. అందుకనే పరలోక ప్రార్థనలో శిష్యులకు ప్రభువు నేర్పిన ప్రార్థనలో కూడా ఏముందో తెలుసా? మాకు కావలసిన అనుదిన ఆహారము మాకు, అది దట్ ఈజ్ ఏ ప్రేయర్. అది విశ్వాసంతో కూడిన ప్రార్థన. ప్రియ దేవుని బిడ్డలారా, అనుదిన ఆహారము మాకు దయచేము. ఆ పరలోకపు ప్రార్థన ప్రతి ఒక్కరు కూడా విశ్వాసంతో అర్థం చేసుకుంటూ చదివితే బైబిల్ మొత్తం 66 పుస్తకాలలో ఉన్న జ్ఞానము ఆ ప్రార్థనలో ఉన్నది. మీకు ఏది కావాలో ప్రార్థన చేయండి. అనుదినానికి కావలసిన ఏది, గాలి, నీరు, వస్త్రము, ఆహారము, సమస్తము కూడా ఏది కావాలో దేవుడు మీకు ఇస్తాడు. దేవుడు అందుకే శిష్యులకు నేర్పాడు, ఈ ప్రార్థనని నేర్పాడు. అయ్యా, మేము అన్ని వదిలివచ్చాము, మా బ్రతుకు తెరువు ఏంటి అంటే ప్రభు అన్నాడు కదా, అనుదినాహారము మాకు దయచేయమని. మీరు ఎవరి మీద ఆధారపడి ప్రార్థన చేయమన్నాడమ్మా? దేవుని మీద ఆధారపడాలి. దేవుని మీద ఆధారపడిన వ్యక్తి ఎప్పుడు కూడా, ప్రియ దేవుని బిడ్డలారా, నాకు లేదు అనే మాట ఏ వ్యక్తిలో కూడా ఉండదన్నమాట. బాపట్ల జిల్లా కలెక్టరు కొన్ని సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు ఉండవచ్చు. ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి కొన్ని ఇబ్బందులు ఉండవచ్చు. భారతదేశ ప్రధాని అనేకమైన సమస్యలు, ఇబ్బందులు ఉండవచ్చు. నమ్మకముగా దేవుని పిలుపుకు లోబడి పరిచర్య చేసే సేవకుడు ఎప్పుడు కూడా ఏం చేస్తాడో తెలుసమ్మా? సంతోషంగానే ఉంటాడు. ఎప్పుడూ సంతోషంగానే ఉంటాడు. నేను ఒకసారి మీతో చెప్పాను అనుకుంటున్నాను. ఈ సందర్భాన్ని బట్టి నేను మరలా చెబుతున్నాను. నేను నెల్లిమర్ల పరిచర్య చేసేటప్పుడు విజయనగరం జిల్లాలో కొండ మీద మా ఇల్లు, ఊరంతా కింద ఉంటుంది, అంతా అడవి. మేము మా ఇల్లు దాటితే అంత ఇంటి కానుంచి అంతా అడవే, చెట్లు, కొండ భయంకరంగా ఉంటుంది. పైనుంచి పాములు దిగుతూ ఉంటాయి, నక్కలు దిగుతూ ఉంటాయి, దొమ్మల గొడ్లు దిగుతూ ఉంటాయి, ఎలుగుబంట్లు దిగుతూ ఉంటాయి.
మా ఇంటి ముందు నీళ్లు మేము కింద నుంచి మోసుకుంటూ పై చాలా ఎత్తులో ఉంటుంది ఆ కొండ, అక్కడ మోసుకుంటా వెళ్ళి ఆ గాబులు నింపుకుంటే రాత్రులు ఎలుగుబంట్లు, దుమ్మలగొడ్లు, నక్కలు ఇవన్నీ వచ్చి ఆ గాబుల్లో ఉండే నీళ్లు తాగిపోతామంటే అంత ఇబ్బందికరమైన. నేను ఒక్కసారి పరిసరికి వెళితే మా పాస్టర్ గారు ఒకతే ఉండేది, మా ఇద్దరు పిల్లలను పెట్టుకొని, చిన్న పిల్లలు వాళ్ళు ఒకతే ఉండేది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆమె ఎంతో బాధపడుతూ ఉండేది, అరుస్తూ ఉంటే పాములు వస్తూ ఉంటాయి. ఆ పరిస్థితిలో కూడా మా పాస్టర్ గారు విశ్వాసంలో బలమైన వ్యక్తి కాబట్టి ఆమె ప్రార్థన చేసుకుంటూ ఉండేది. ఆ రీతిగా ప్రార్థన చేసుకోవటం ద్వారా ఒక దినం వచ్చేసలేకే మాకు ఇంట్లో ఏమీ లేదు. ఆదివారం చాలా తక్కువ కానుకొచ్చింది. ప్రార్థన చేస్తున్నాం. పిల్లల ఆకలితో ఉన్నప్పుడు వారిని స్కూలుకు పంపించాం. వాళ్ళని స్కూలుకు పంపించిన తర్వాత ఆ రోజు ఎట్ట పాస్ గారిని అంటే ప్రార్థన చేయమనేవాడిని. ప్రార్థన చేస్తూ ఉండేది. అప్పుడు మా సంఘ పెద్ద 4 వారాలు చర్చికి రాల. ఆయన ఆ కొండ కింద నుంచి ఆయాసపడుతూ చెమటలు పడుతూ పైకి ఎక్కి వస్తూ ఉన్నాడు. ఆయన భార్య వచ్చి మేము ఇంట్లో ప్రార్థన చేసుకుంటూ ఉంటుంటే మమ్మల్ని పిలిచారు. మేము బయటకు వచ్చాము. ఏంటయ్యా చర్చికి రాలేదంటే కొన్ని పనుల వల్ల రాలేదని చెప్పి ఆ పాస్టర్ గారి దగ్గరికి ఆయన భార్య వెళ్ళిపోయింది. మేమిద్దరం మాట్లాడుతూ ఉన్నాం. ప్రార్థన చేయించుకున్నారు, వెళ్ళిపోయారు. ప్రియ దేవుని సంఘమా, వెళ్ళిన తర్వాత పాస్టర్ గారు నన్ను పిలిచింది. ఏంటమ్మా అంటే, ఇదిగోండి ఆమె రైస్ తీసుకొచ్చింది, మటన్ తీసుకొని వచ్చారండి, ఇది కానుక ఇచ్చారు కదా అన్నప్పుడు ఆ ఇచ్చిన కానుకతో కిందకెళ్ళి కావాల్సినవన్నీ తీసుకొని వచ్చాను. మా పిల్లలు కిందే స్కూలు, అక్కడికి వెళ్ళి వచ్చేలేకే ఇంటిలో ఏమి లేనటువంటి స్థితిలో ఉన్న ఇంటిలో వేట మాంసంతో కూడిన ఆహారాన్ని దేవుడు ఏం చేశాడమ్మా, సిద్ధపరిచాడు. దేవుని మీద కాపరులు కావచ్చు, సంఘము కావచ్చు, విశ్వాసులు కావచ్చు, సంఘ పెద్దలు కావచ్చు, మనం ఎవరు కూడా ప్రతి నిత్యము కూడా విశ్వాసముతో, సమాధానముతో దేవుని మీద మనం ఆధారపడితే ఆయన మనలను తోకగా చేసేవాడు కాదు, నిత్యము మనకు సమృద్ధిలోనికి ఆయన నడిపించేవాడు. ఇశ్రాయేలీలు అన్నం అడిగితే వాళ్ళకి ఏమి ఇచ్చాడమ్మా, పొరేడు పిట్టల యొక్క మాంసాన్ని ఇచ్చాడు, ఆహారంగా ఇచ్చేశాడు. కనుకనే ఇక్కడ అంటున్నాడు, సేవకులారా ఇదిగో మీరు సంఘాన్ని, ఇశ్రాయేలీలని పాడు చేస్తున్నారు, విశ్వాసులలో గలిబిలి కలుగు చేస్తూ ఉన్నారు, మీకు శిక్ష అని ఇక్కడ చెబుతూ ఉన్నాడు. అందుకని 23వ కీర్తనలో కూడా ఏమంటాడో తెలుసమ్మా, దేవుడితో ఇక్కడ దావీదు అంటున్నాడు 23వ కీర్తనలో, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. ఈ కీర్తన అందరికీ కంఠస్థం అనుకుంటాను. ఈ కీర్తన నాకు వచ్చు అన్నవాళ్ళు చేతులు ఎత్తండమ్మా. చూసి కాదు, చూడకుండా. ఈ కీర్తన నాకు ఇద్దరే కనబడుతున్నారు, పురుషుల్లో ఒకరు, స్త్రీలలో రూతమ్మ. కాబట్టి బైబిల్కి ఒక ఫౌండేషను ఏంటి అంటే 23వ కీర్తన. 23వ కీర్తనలో యెహోవా ఏమై ఉన్నాడు, నా కాపరి, మనందరికీ, సేవకుడైన నాకు, విశ్వాసులైన మీకు, మనందరికీ కాపరి ఎవరయ్యంటే దేవుడే. ఆ కాపరత్వం కింద మనము ఏమై ఉండాలి, మనము కాయబడుతూ ఉండాలి. ఆయన కాపుదలలో మనము జీవించాలి. ఉదయాన్నే లేచి, రాత్రి చెప్పిన వాక్యం కూడా అంతే, ఉదయాన్నే లేచి నీవు నీ యొక్క జీవితాన్ని దేనితో ప్రారంభించాలని చెప్పానమ్మా, ప్రార్థనతో ప్రారంభించాలి. ఏ వ్యక్తి అయితే తన జీవితాన్ని ప్రార్థనతో ప్రారంభిస్తుందో ఆ జీవితానికి దేవుడు కాపరుగా కాపాడుతూ ఉంటాడు. నీవే పనికి వెళ్ళినా, నీవెక్కడికి వెళ్ళినా నీవు ప్రార్థనతో, నా జీవితంలో నూతనమైన దినాన్ని ఇచ్చావు, ఈ దినకీడును దూరపరిచి దినాశీర్వాదంతో నింపమని ప్రభువుని మనం ప్రార్థిస్తే, నీ యొక్క దేవుడిచ్చిన దినాన్ని ప్రార్థనతో ప్రారంభిస్తే ఆ దినకీడునంతా కూడా నీ నుండి దూరపరిచి ఆ గొర్రెలకు మంచి కాపరైన ప్రభు నీకు కాపరుగా ఉంటాడు, నిన్ను కాపాడుతూ ఉంటాడు. అందుకని ఇంకో మాట అంటాడు, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను ఏం చేస్తున్నాడు. అది గొర్రె ఎప్పుడు కూడా ఏం కోరుకుంటుందమ్మా,
గొర్రె ఎప్పుడు కూడా ఏం కోరుకుంటుందో మాకేం తెలుసా అండి, గొర్రెల గురించి చెప్తావు, మా ఇళ్ళలో కొంతమంది కోళ్ళు ఉంటాయి, కథ గేదెలు ఉంటాయి, వాటిని గురించి చెప్పండి అనవచ్చు మీరు. కానీ గొర్రె ఎప్పుడు కూడా తన కంటికి పచ్చదనాన్ని కోరుకుంటుంది, తన నోటికి ఆ పచ్చదనంలో నుంచి వచ్చేటువంటి బలమైన రుచిదనాన్ని కోరుకుంటూ ఉంటుంది, అంతే. కాబట్టి అందుకే అంటాడు ఆ కీర్తనాకారుడు, ఏమంటాడమ్మా, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను. పరుండటం అంటే ఎప్పుడు పరుంటారు పరుంటే గొర్రెలు కానీ గేదెలు కానీ ఎప్పుడు పడుకుంటే కడుపు నిండినప్పుడు, అంతే కదండి. కడుపు నిండినప్పుడు అంటే సమృద్ధిగా దాని యొక్క కడుపు నిండినప్పుడు, సమృద్ధిగా విశ్వాసి కడుపు గనక కాపరి తన వాక్యం అనే మన్నా ద్వారా ఎప్పుడైతే కడుపు నిండా ఆహారం పెడతాడో ఆ గొర్రె దినదినము కూడా శారీరకంగా కాకపోయినా ఆత్మీయంగా ఏమవుతుంది, వర్ధిల్లుతూ ఉంటుంది, ఎదుగుతూ ఉంటుంది. ఎదుటి వచ్చిన వారితో అంటుంది, అమ్మా ప్రార్థన చేసుకో ఆ సమస్య పోతుంది, అయ్యా ప్రార్థన చేసుకో ఆ సమస్య పోతుంది. పనికెళ్ళి పని చేసేటప్పుడు, అయ్యా ప్రార్థన చేసుకున్నదమ్మా, మందిరానికి రా, దేవుడు మంచి ఆశీర్వాదాన్ని మనకిస్తున్నాడు. ఎంచేపటికి కడుపు నిండా పరలోకపు మన్నా లాంటి వాక్యాన్ని తిన్న విశ్వాసి దేవుని మాటలతోనే తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటాడు. అందుకని 23వ కీర్తన అంతయు కూడా చివరికి ఏమంటాడు తెలుసా, 6వ వచనంలో మనం చదువుకుంటే 23వ కీర్తన 6వ వచనం, నేను బ్రతుకు దినములన్నీయు, చూడండి, నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరములో నేను ఉంటాను. కృపాక్షేమములు నా వెంట వస్తే నేను దేవుని మందిరములోని ఆ కృపను బట్టి, ఆ కృపామయుడిని బట్టి దేవుని మందిరములో నేనేం చేస్తూ ఉంటాను, ఆయనను ఆరాధిస్తూ ఉంటాను, స్తుతిస్తూ ఉంటాను. దేవా నీ కృపను బట్టి, కృప నీ నుండి నీ బిడ్డలకు, నీ భర్తకు, నీ కుటుంబానికి ఆ కృప విస్తరిస్తూ ఉంటుంది. ఎప్పుడో తెలుసా, దేవుని కాపుదలలో మనం ఉన్నప్పుడు, దేవుని యొక్క రెక్కల క్రింద మనము జీవించినప్పుడు, దేవుడు నడిపినటువంటి పచ్చిక గల స్థలాలలో వాక్యములోకి మనం ప్రవేశించినప్పుడు, పచ్చిక గల స్థలం అంటే ఏంటో తెలుసమ్మా, వాక్యము. ఇశ్రాయేలీయులు అరణ్యములో వెళుతూ ఉంటే వాళ్ళకి పచ్చికను దేవుడు ఏర్పాటు చేశాడు. ఆ పచ్చిక పేరు మన్నా. ఆ మన్నాను ఏరుకొని ఇశ్రాయేలీయుల యొక్క గొర్రెలైన తన ప్రజలు తిన్నారు. మన్నాను తిని దేవుని కృపలో దేవుని రెక్కల క్రింద జీవించకుండా మన్నాను కొరకై ప్రార్థించిన మోషే మీద తిరుగుబడ్డారు. మన్నాను పంపించిన దేవుని మీద కూడా ఏం చేశారు, వాళ్ళు తిరుగుబాటు చేశారు. తిందేమో మన్నా, కానీ వాళ్ళు తిరుగుబాటు మాత్రము దేవుని కృపను పంపించిన దేవుని మీద, దేవుని సేవకుని మీద. అంటే ఇక్కడ ఏందో తెలుసా, మోషేకు తర్వాత ఇశ్రాయేలీలకి సరైన అండర్స్టాండు లేదు. ఇక్కడ భార్యాభర్తకు సరైన మరి సమాధానం లేకపోతే ఆ కుటుంబము కలతలతో ఉంటుంది. భార్యాభర్త బిడ్డల మధ్య సరైనటువంటి అవగాహన లేకపోతే ఆ కుటుంబము ఒక నరకంగా ఉంటూ ఉంటుంది. సంఘ కాపరికి, సంఘానికి సరైనటువంటి యొక్క మంచి అవగాహన లేకపోతే ఆ సంఘము, ఆ యొక్క కాపరి ఎట్టుంటాడో తెలుసా, ఈయన ఎప్పుడు పోతాడని సంఘం చూస్తూ ఉంటుంది, నేను ఎప్పుడు త్వరగా వెళ్ళాలని చెప్పి కాపరి నిర్ణయించుకుంటూ ఉంటాడు. ఒక సమాధానముతో కూడిన దేవుని కృప మనలో లేకపోతే, సంఘములో, సంఘ కాపరిలో, కుటుంబాలలో లేకపోతే, అందుకే అంటున్నాడు, నీ కృపాక్షేమాలు, నా బ్రతుకు దినములు అన్నీ కూడా నీ కృపాక్షేమాలు నా వెంట వచ్చేటట్లు. అది దేవా, నీ కృప నాకు కావాలయ్యా, నీ కృప నా బిడ్డలకు కావాలయ్యా, నీ కృప నా ఇంటికి కావాలయ్యా, నీ కృప నా సంఘానికి, నా మందిరానికి, నా మందకు కావాలయ్యా. అంతవరకే కాదు, నేను ఎప్పుడు మిమ్మల్ని కోరుతూ ఉంటాను, మీరు విశ్వాసులైన మీ ప్రార్థన నాకెంతో
అవసరం. నా కుటుంబానికి, నా బిడ్డలకు సంఘ ప్రార్థన అవసరము. అదే రీతిగా సంఘము కూడా ప్రార్థించేటప్పుడు నీ కృప మా కాపరికి కూడా కావాలయ్యా. ఇటువంటి యొక్క సమాధానార్థమైన ప్రార్థన నీలో నాలో ఉన్నప్పుడు తప్పకుండా ఆ సంఘము సిద్ధపడుతూ ఉంటుంది. ఎంతగా సిద్ధపడుతున్నట్టు తెలుసా? దేవుని తీర్పులోనికి వెళ్ళి, బలానా నమ్మకమైనటువంటి ఆమోదగిరి పట్టణ సంఘమా, ఎలాంటి నీకు జడ్జిమెంట్ లేదు, వెళ్ళిపో, నీ కొరకై సిద్ధపాటు చేసిన ఆ నిత్య రాజ్యంలోకి వెళ్ళిపో. నాన్ స్టాప్ జర్నీ సంఘానికి. మిమ్మల్ని ఆత్మీయతలో ఆ రీతిగా సమాధానముతో మిమ్మల్ని నడిపించిన నా సేవకుడు అయినటువంటి కాపరి, ఇదిగో నీవు బలానమ్మకమైన మంచి దాసుడుగా సంఘముతో సమాధానముతో పరిచర్య చేశావు. ఇదిగో నీకు సిద్ధపరిచినటువంటి ఆ యొక్క పరలోకపు స్థలాలలోకి నీవు వెళ్ళిపో. ఆ జడ్జిమెంట్లో ఎలాంటి మన మీద వ్యతిరేకతతో కూడిన తీర్పు లేకుండా ప్రభు యొక్క ఏర్పాటు చేసిన ఆ పరలోకపు రాజ్యంలో మనం ప్రవేశిస్తూ ఉంటాం. అందుకని మన జీవితకాలం అంతా కూడా ఆయన కృపాక్షేమాలు మనకు తోడుగా ఉండేటట్లు మనం ప్రార్థన చేసుకోవాలి. అందుకే అంటున్నాడు చివరి మాట ఏమంటాడమ్మా? నా బ్రతుకు దినములన్నీయు ఏమంటాడు? నీ కృపాక్షేమాలు నా వెంట వచ్చేటట్లు సహాయం చేయము, చిరకాలము. అది మందిరము. చాలామంది ఉంటారు, నెలకు ఒక మందిరాలు మార్చే విశ్వాసులు, గొర్రెలు కొన్ని ఉంటాయి. ఒక వారంలో సందోలలో చాలా సంఘాలు, చర్చిలు ఉంటాయి. ఒక వారంలో ఈ చర్చిలో వినపడితే గొంతు, ఒక 2వ నెల వారంలో ఇంకో చర్చిలో ఆ గొంతు వినపడతా ఉంటుంది. 3వ నెలలో ఇంకో చర్చిలో 7 చర్చిలు ఉండే ఆ సంఘంలో. అన్నీ తిరిగి వచ్చిన తర్వాత నేను ఉన్నప్పుడు ఒక ఏమంటుంది, పాస్టర్ గారండి, ఈ సంఘం, ఈ యొక్క పల్లెలో ఏ సంఘం మంచిది కాదండి, అందుకని ఇక్కడికి వచ్చానండి అంది. ఆమెకంట ఏ సంఘం, అది ఏ గొర్రె? తిరుగుబోతు గొర్రె. ఆ గొర్రెకి కాళ్ళు ఒక సంఘంలో స్థిరంగా ఉండవు, ఒక కాపరి క్రింద జీవించే విధానం ఉండదు. ఆ తిరుగుబోతు గొర్రె, తిట్టుబోతు గొర్రె, తాగుబోతు గొర్రె, తిండిబోతు గొర్రె, పొడిసే గొర్రె, రకరకాల గొర్రెలు ఉన్నాయి. ఈ గొర్రెలు కనుక ఉంటే ఆ సంఘానికి ఏంటో తెలుసమ్మా, కీడు. అందుకని ఈ సంఘం మరలా నా తల్లి సంఘంలోకి వచ్చిందండి అంది. మిగతా సంఘాలన్నీ తిరిగింది, 7 నెలలు 7 సంఘాలు. ఏ సంఘం మంచిది కాదంట, ఏ పాస్గారు మంచిది కాదంట. ఆ సంఘాలకు వెళ్ళినప్పుడు నా గురించి కూడా అట్నే చెప్పింది ఆ తల్లి. ఆ పాస్గారు మంచోడు కాదండి, ఆయనకి ఎందుకు కోపం, ఆయన ఏదో అట్లా ఆ సంఘం మంచి చెప్తుంది కదమ్మా. నేను అన్నాను, అమ్మ నీకు వందనాలమ్మా, దయచేసి ఈ వారం వచ్చావు, కూర్చో, వచ్చే వారం నుంచి నా సంఘానికి రాబాక తల్లి. ఇదే మాట చెప్పాను. ఎందుకో తెలుసా? తిరుగుబోతు గొర్రె, అది అంటువ్యాధి గొర్రె, జబ్బు గొర్రె, దురద గొర్రె. గొర్రెకు జాలిము లోషను, సపట్ లోషను అనే క్రీములు, జబ్బు మందులు రాయాలి. అది ఏంటో తెలుసమ్మా? దురద వ్యాధి కలిగిన గొర్రె. ఆ తిరగటం నేర్పితే ఆ వచ్చి ఇంకొక వ్యక్తితో అంటుంది, ఇక్కడేం బాగుంది, అక్కడైతే ఎంతమంది సంఘమో, ఎంత బాగుండియో, ఆ చర్చిలో ఏసీ ఉంది, అబ్బో ఇన్స్ట్రుమెంట్స్, కొట్టేవాళ్ళు ఎంత ఉన్నారో, పాడేవాళ్ళు ఎంతమందో, ఎటువంటి వాళ్ళు వస్తున్నారు. ఈడేముందమ్మా? ఆ పాత మందిరం, ఏదో ఆ పాత డెకరేషను ఏముంది ఇక్కడ? ఆ జబ్బు, తిరిగిపోతేనే జబ్బు మంచిగా ఉండే వ్యక్తి కూడా ఏం చేస్తూ ఉంటుంది? అంటిస్తూ ఉంటుంది. అందుకే ఆ బిడ్డకి చెప్పాను, అమ్మ నాలో లోటు ఉంటే చెప్పు, నేను సరి చేసుకుంటాను, కానీ నీవు మాత్రము ఇక ఈ మందిరానికి రావద్దమ్మా. మందిరానికి వచ్చి ఇంకో నెలలో ఇంకో మందిరానికి వెళ్ళి ఈ మందిరం యొక్క పరిస్థితి ఎల్లడి చేయవద్దు తల్లి అని నేను తెలియజేశాను. అందుకే ఇక్కడ అంటాడు, చిరకాలము నేను ఎక్కడ ఉంటాన్నాడు? ఏ మందిరములో, ఏ ఆ డినామినేషన్ కింద నేను కట్టబడి ఉన్నానో అక్కడే. ఎంతకాలం అమ్మా? నెల, సంవత్సరమా, లేక 5 ఏళ్ళ? చిరకాలము. నా బ్రతుకు దినములన్నీయు చిరకాలము. నా యొక్క డెడ్ బాడీ కూడా ఆ మందిరంలోకి వచ్చి సేవకుల సంఘము ద్వారా నా గురించి తెలియజేసేంత నా శరీరపు, నా యొక్క మరణపు దేహము మట్టిలోకి వెళ్ళినంత వరకు కూడా నేను చిరకాలము నీ మందిరములోనే నేను నివాసము చేస్తాను.
మందిరంలో, ఆ మందిరంలో నివాసం చేసినప్పుడు నేను అదే ఎప్పుడు చెబుతూ ఉంటాను, ఎవరికైనా చెబుతూ ఉంటాను, యవనస్తులకు చెబుతూ ఉంటాను. నాలో గనక సేవకుడుగా ఏదైనా పొరపాటు ఉంటే దైవ సంకల్పము చొప్పున మీరు నాకు చెప్పొచ్చు. నా గురించి ఇంకో చోట మాట్లాడుకోవాల్సిన పని లేదు. పాష గారు, మీరు మొన్న ఇది అన్నారండి, కొంచెం మాకు బాధేసిందండి, చెప్పొచ్చు. నిజమే, నేను మనిషిని, నేను ఒక సేవకుణ్ణి. కాబట్టి మీరు చెప్పుడు ద్వారా మీరు దీవించబడతారు. నేను కూడా నా యొక్క స్థితిని ఏం చేసుకుంటానండి, మార్చుకుంటాను. నా స్థితిని నేను మార్చుకుంటాను. అంతేగాని మీరు వెళ్ళి ఇంకొక వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఏంది ఇట్టా అంది అట్టని అట్లా మాట్లాడింది, నాకు రావాల్సిన కీడు కూడా మీకే వస్తుంది, మీకే వస్తుంది. కనుక ఇక్కడ అంటాడు, నా చిరకాలము నీ మందిరములో నేను నివాసము. ఎఫెసీ 2:13. అయినను చూడండి, మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు, యేసుక్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. విశ్వాసంలో మనందరము దూరంగా ఉంటాం. మందిరంలోకి వస్తారు, మందిరంలో మనుషుల పక్కన మనుషులుగా మనం కూర్చుంటాం. వాళ్ళ మనసులు ఏమవుతూ ఉంటాయి, దూరంగా ఉంటా ఉంటాయి. ఉండవమ్మా, నేను ఒక చర్చికి వెళ్ళి ఇదే మాట చెప్పినాం, ఇది గణపురంలో. మీ అందరూ పక్కోళ్ళతో వందనాలు చెప్పుకోండి అమ్మా అన్నాను. ఆ ప్రార్థన అయిపోయిన తర్వాత ఆమె నా దగ్గరకు వచ్చి, పాస్టర్ గారు మీ పని ఏంటంటే వాక్యం చెప్పుకో వెళ్ళండి, పక్కోళ్ళకు వందనాలు చెప్పడం నీకెందుకంటే మాకు ఇష్టమైతే చెబుతాము, లేకపోతే మానుకుంటాం, మీరు చెప్పండి ఏంటండి అంటే దాని అర్థం ఏంటి? ఆ ప్రక్కన వ్యక్తితో సమాధానముతో వందనాలు చెప్పేటువంటి యొక్క మనసు లేక ఆ ఉద్రేకాన్ని ఎవరి మీద చూపిస్తూ ఉంటుంది, నా మీద చూపిస్తూ ఉంటుంది. ఇక్కడ అంటాడు, మునుపు మీరు దూరస్తులైన మీరు, శరీరాలు కాదు. మందిరంలో మనం ప్రక్కన కూర్చోవచ్చు, మంచిగా దేవుణ్ణి స్తుతించవచ్చు, కానీ మన మనసు, మన విశ్వాసము ఏమైపోతుందో తెలుసా, దూరం అయిపోతుంది. అందుకని యేసు క్రీస్తు ద్వారా దూరస్తులైన మీరు ఆ యేసయ్య రక్తము ద్వారా ఇప్పుడు ఏమై ఉన్నారు, ఆయనకు దేవుని స్తోత్రము, హల్లెలూయా. దేవునికి సమీపముగా ఉండాలి, శరీరాలు కాదు. మన విశ్వాసము, మన నమ్మకము, మన యొక్క ఆత్మీయత మనం ఏమై ఉండాలి తెలుసా, ఒకరిని ఒకరు అంటుకట్టబడి ఉండాలి. విశ్వాసులందరూ కూడా అంటుకట్టబడి ఉండాలి. క్రీస్తు రక్తముతో కడగబడినప్పుడు, ఆ రీతిగా అంటుకట్టబడినప్పుడు అట్టి సంఘము దేవునికి సమీపముగా ఉంటుంది. ఆదాము దేవునికి దూరం అయ్యాడు. దేవుడు ఆదాము తోటలోకి వచ్చి అంటున్నాడు, నాకు దూరమైనటువంటి ఆదామా నీవు ఎక్కడ ఉన్నావు? ఆదాము దూరం అవటానికి కారణం ఏంటి తెలుసా? ఏంటండి? దేవుని మాటకు వ్యతిరేకంగా జీవించాడు కాబట్టి. ఆదాము ఇల్లు దూరమైపోయింది, కుటుంబము దూరమైపోయింది. దేవుడు వచ్చి అంటున్నాడు, నీవెక్కడా? విశ్వాసములో నీవు దేవునికి దూరమైనప్పుడు, ప్రార్థనలో నీవు దేవునికి దూరమైనప్పుడు, ఆత్మీయతలో నీవు దేవునికి దూరమైనప్పుడు, ప్రియ దేవుని బిడ్డలారా, నీవు దేవునికి దూరంగా ఉండి ఏ రీతిగా నీ కోసమై కలవరిలో మరణించిన ఆ ప్రభు అయిన యేసు యొక్క రక్తము ద్వారా నీవు సమీపముగా జీవిస్తూ ఉంటావు. దేవుని వాక్యము రెండంచులు వాడగలిగిన ఖడ్గము లాంటిది. ఎటువంటి వ్యక్తినైనా ఆ వాక్యం అనే ఖడ్గము బర్నబాస్ని కోసేస్తూ ఉంటుంది. బలహీనతలో ఉంటే సంఘాన్ని, సంఘ పెద్దలని కోసేస్తూ ఉంటుంది. అందుకే అంటున్నాడు, మునుపు మీరు దూరస్తులైన మీరు యేసుక్రీస్తు రక్తము చేత కడగబడి మీ యొక్క ఆత్మీయ జీవితం ఇప్పుడు ఏమై ఉండాలి తెలుసమ్మా, మీరు సమీపముగా ఉండాలి, దేవునికి సమీపముగా ఉండాలని చెబుతూ ఇంకో మాట అంటాడు ఇక్కడ 14-15 వచనాలలో. ఆయన చూడండి, ఆయన మనకు సమాధానమై ఉండి, అది కొంచెం ఆపం. ఇక్కడ ఏమంటున్నాడు, మీకును మాకును ఒకరికి మధ్య ఉండ ద్వేషమును. ఇది చాలా మనకు తెలియట్లేదు అని సమర్థించుకోవచ్చు కదా మనము. మనలను నరకానికి సిద్ధపరిచేదే ద్వేషము. అంతే. సంఘములో ఏదో విశ్వాసం మీద నేను ద్వేషముతో ఉంటే ఆ ద్వేషము నన్ను
నరకానికి సిద్ధపాటు చేస్తూ ఉంటుంది. నరకానికి యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను ఏం చేస్తుందమ్మా? పవిత్రులనుగా చేస్తుంది. ఆ ప్రతి పాపం అంటే ఆ పాపములో ద్వేషము కూడా ఒకటి. అందుకే అంటున్నాడు, చదువు తల్లి. అనగా విధిరూపకమైన ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయబడుట చేత మధ్య గోడలు పాపపు గోడలు, ద్వేషమనే గోడలు, కక్ష అనే గోడలు, సైతాను నిర్ణయాలతో కూడిన గోడలను యేసు రక్తముతో కడగబడిన బిడ్డలు ఆ గోడలను యేసుక్రీస్తు శక్తి ద్వారా పడగొట్టి మన ఇద్దరిని ఏం చేస్తుంది? ఒకటిగా చేస్తుంది. మన ఇద్దరిని, ఎవరికి వాళ్ళే ఇద్దరిని. ప్రియ దేవుని బిడ్డలారా, సంఘంలో ఎవరికి వాళ్ళే మీ ప్రక్క వాళ్ళని అనుకోవచ్చు. మన ఇద్దరిని ఏకం చేస్తుంది, మన ఇద్దరిని ఒకటిగా చేస్తుంది. మన ఇద్దరము కాదు, మన ఇద్దరము యేసుక్రీస్తు యొక్క రక్తములో ఏమై ఉన్నామో? ఒకటై ఉన్నాము. మన ఇద్దరిని పురుషులేమి స్త్రీలేమి ఎవరైనా కావచ్చు. ఈ మాట మనం ఆలోచించుకుందాము. మన ఇద్దరిని కూడా ఏం చేస్తుందో తెలుసమ్మా? ఒకటిగా చేస్తుందని చెబుతూ 18వ వచనంలో ఏమంటాడు చూడు. ఆయన ద్వారానే మనము ఉభయులము. చూడండి, ఇక్కడ కూడా ఏమంటున్నాడు? మన ఇద్దరము. ఉభయులం అంటే ఇద్దరము. మన ఇద్దరము ఏ ఆత్మ అండి? ఒకే ఆత్మ. ఒకరేమో సైతాన్ ఆత్మ, ఒకరేమో దేవుని ఆత్మ, ఒకరేమో దుష్టాత్మ, ఒకరేమో పరిశుద్ధాత్మ. ఇట్లా ఉంటే ఆ ఇద్దరు ఒకరుగా కారు. అందుకని మన ఇద్దరము కూడా ఒకే ఆత్మ కలిగి దేవుని సన్నిధిలో ఉన్నాము. కాబట్టి మన ఇద్దరిని ఎవరికి వాళ్ళమే. ప్రియ దేవుని సంఘమా, ఇద్దరిని కూడా ఒకే ఆత్మతో ఒకటిగా చేసేదే ఐక్యత అన్నమాట. బైబిల్లో మనం చూస్తే చివరిగా దేవుని యొక్క వాక్యములో ఈ మార్కు శుభవార్తలో ఒక మాట చెబుతూ ఉన్నాడు. మార్కు శుభవార్త 6వ అధ్యాయము 33-34 వచనంలో చూస్తే, వారు వెళ్ళుచుండగా జనులు చూసి అనేకులు ప్రభువుని గుర్తెరిగి కాలినడకన పరిగెత్తి ఆయన కంటే ముందుగా వచ్చారు. ఇక్కడ మనం చూస్తే ఇక్కడ ఏమని తెలుసా? యేసయ్య అన్నాడు, అయ్యా మేము శిష్యులతో చెప్పాడు, మీరు బాగా అలసిపోయారు, మీరు దూరంగా వెళ్ళి ఇంకొక ఊరిలో ఉండండి, నేను కూడా వస్తాను. మరి ప్రజల నుంచి దూరంగా వెళ్ళండి తెలియకుండా అన్నప్పుడు చూడండి, ఆయన శిష్యులు అంటే నా అర్థం ఏంటి తెలుసా? వాళ్ళు సేవకులు. ఆ మాట అన్నప్పుడు వాళ్ళు వెళ్ళారన్నమాట. వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో అక్కడ ఉన్నటువంటి సంఘము ముందుగా తెలుసుకొని వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో వాళ్ళకంటే ముందుగా వెళ్ళి సంఘం ఆడుందన్నమాట. సంఘానికి విశ్వాసకి ఉన్నటువంటి ఒక మంచి రిలేషను. చూడండి, మీరు వెళ్ళండి అన్నప్పుడు వాళ్ళు రహస్యంగా వెళుతుంటే ఆ వార్త సంఘము విని ఆ శిష్యులు ప్రభు వెళ్ళే స్థలంలోకి వాళ్ళకంటే ముందు కాలినడకన ఎంత స్పీడ్గా నడిచారో, ఎంత పరుగెత్తారో, ఆ వెళ్ళి ప్రభు కంటే శిష్యుల కంటే ముందుగా అక్కడ వాళ్ళ ఆశతో వీళ్ళ కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. సంఘానికి విశ్వాసికి ఉన్న ఒక రిలేషన్, ఒక అవినాభావ సంబంధము, ఒక ఆత్మ సంబంధము, ఒక ఆత్మీయతలో ప్రభుతో మనందరము ఏకము చేసే సంబంధము. వాళ్ళు అక్కడికి వెళ్ళి లేక ఆశ్చర్యపడ్డారు. వాళ్ళందరూ ఆకలి కొని ఉన్నారు. మరలా వారికి యేసయ్య వాక్యమని ఆహారం పెట్టాడు. పోయేర్లు వాళ్ళతో పోని అనుకోలేదు. ప్రియ దేవుని సంఘమా, ఈరోజు దేవుని యొక్క వాక్యములో క్రీస్తు ద్వారా సంఘములో సంఘ కాపరికి ఏంటమ్మా? సమాధానము. సంఘ కాపరి చూడండి, శిష్యులు వాళ్ళకి తెలియకుండా ఒక చోటకి వెళుతుంటే ఎక్కడికి వెళ్తున్నారో రహస్యంగా తెలుసుకొని
వాళ్ళకంటే ముందుగా వాళ్ళు వెళ్ళే స్థలం దగ్గర ఏమై ఉన్నారు, వాళ్ళు అక్కడ స్టే అయి ఉన్నారు. వీళ్ళు వెళ్ళలేకే సంఘం ఆడుంది. ఎంత ప్రయాసపడి నడిచి వెళ్ళిపోయారో, ఎంత ఆశతో వెళ్ళారో. ఆ సేవకుడికి, ప్రభువుకి, సంఘానికి ఉన్న ఆ బంధాన్ని ఏ దుష్ట శక్తి కూడా విడదీయలేకపోయింది. ఈనాడు నిజమే, సేవకుడికి, సంఘానికి ఒక మంచి క్రీస్తు రక్తము చేత ఉభయలుగా ఉన్న మనలను ఆయన రక్తం చేత మన ఆత్మీయ జీవితంలో మనము ఏకపరచబడాలి. ఏకపరచబడి మనందరం కూడా ప్రభువుకి ప్రార్థన చేసి ఒకే స్వరంతో ప్రభువుకి మనం విజ్ఞాపన చేస్తే తప్పకుండా ఆ సంఘాన్ని దేవుడు దీవిస్తాడు, ఆ కాపరిని దేవుడు దీవిస్తూ ఉంటాడు. ఆ రీతిగా నేను మరలా చెబుతున్నాను, సంఘ కాపరిగా మరి నాలో కూడా ఏదైనా సరే కొన్ని ఉండొచ్చు. నేను పరిశుద్ధుడిని అంటలేదు. ఏదైనా ఉంటే ఎవరైనా పాస్టర్ గారండి ఇట్లయితే బాగుంటుంది అని మీ యొక్క ఆత్మీయ దీవెనకరమైన సలహాలు నాకు ఇవ్వచ్చు, నేను స్వీకరిస్తాను. ఆ ప్రకారం నడవటానికి కూడా నేను ఇష్టపడుతూ ఉంటాను. ఆ రీతిగా మీ గృహాలకు వచ్చినప్పుడు సంఘంలో వాక్యము ద్వారా కూడా వాక్యము తన సేవకుడు ముఖాంతరముల నుంచి మీతో మాట్లాడుతూ ఉంటుంది. ఆ మాట్లాడినప్పుడు ఈ మాట నాలో బలహీనతను ఈ మాట సేవకుడి ద్వారా తాకింది కాబట్టి నేను ఈ బలహీనతలో నుంచి ఈ మాట ద్వారా నా జీవితాన్ని ఏం చేసుకోవాలి, సరి చేసుకోవాలి అని సంఘ కాపరి, సంఘ విశ్వాసి మనలను ఒకరము వాక్యము ద్వారా సరి చేసుకుంటూ ఆ దేవాతి దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుంటూ మనందరము కూడా బలా నమ్మకమైన నా మంచి ఆమోదగిరి పట్టణపు సంఘమా, బలా నమ్మకమైన నా యొక్క పరిచర్య చేస్తున్నటువంటి నా సేవకుడా అనేటువంటి మంచి పిలుపుతో కూడిన ఆశీర్వాదాలు పొందుకుంటూ ఆయన రాకడ పర్యంతం వరకు ఆయన సన్నిధిలో బలమైన సాక్షులుగా జీవించాలి అని ఈ మాటల ద్వారా తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడు ఈ మాటలు తన ఇనికిడిలో దీవించునుగాక. ఆమేన్.